Hello people, welcome to Mr. and Mrs. Alla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ క్యాబేజ్ పచ్చిశనగపప్పు ఫ్రై అండి. ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా. అలాగే చాలా సింపుల్ గా మన సౌత్ ఇండియన్ స్టైల్లో క్యాబేజ్ అలాగే ప్రోటీన్ సోర్స్ అయిన శనగపప్పు యూస్ చేసి పర్ఫెక్ట్ గా క్విక్ గా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దట్ మేము ఎప్పుడు వీడియోలు చేసినా మీరు మిస్ అవ్వరు. ఈ ఫ్రై కోసం ముందుగా నానబెట్టిన ఒక హాఫ్ కప్ వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అలాగే మీడియం సైజ్ క్యాబేజ్ ని హాఫ్ గా కట్ చేసుకుని ముక్కల్లా చేసుకుని వాష్ చేసుకుని వేసుకుంటున్నాను. ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని మనం 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. అలాగే క్యాబేజీ ఫ్రై అయితే చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుందండి. దీంట్లో మసాలా కోసం 3 పచ్చిమిర్చి, గుప్పెడు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఈ కోర్స్ గా చేసుకున్న పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి కర్రీ మంచి ఫ్లేవరబుల్ గా, క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే గనక ఖచ్చితంగా తినేస్తారు. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలో 2 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలండి. కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం చిటపటలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకుని ఆనియన్స్ వేగేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒకసారి కనుక కుక్కర్ విజిల్ వదిలేస్తే ఒకసారి విజిల్ తీసేసి మనకి నీట్ గా కుక్ అయిన లేదో చెక్ చేసుకోవాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టయితే మనకి క్యాబేజ్ అండ్ శనగపప్పు కూడా మనకి ఫ్రైకి సరిపడేటట్టుగా ఉడికిపోయినాయండి. ఒకసారి వాటర్ డ్రైన్ చేసేసుకొని మనం శనగపప్పు క్యాబేజ్ ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ ఒకసారి ఫ్రై అయినాయో లేదో చెక్ చేసుకుని ఫ్రై అయితే మనం డ్రైన్ చేసిన క్యాబేజ్, శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఈ స్టేజ్ కి వచ్చేసరికి కర్రీ ఎక్కువ టైం పట్టదండి మొత్తం, ఎందుకంటే ఆల్రెడీ బాగా కుక్ అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకుని ఒకసారి ఫ్రై అంతటిని బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు కూడా మనం ఫ్రైని మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఫ్రై బాగా మగ్గిపోతుంది. అప్పుడు ముందుగా మనం కోర్స్గా బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ ఉడకడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. అలాగే ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఫైనల్ గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అంతే. ఎంతో ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది ఈ క్యాబేజీ ఫ్రై. లంచ్ బాక్స్ లో కూడా మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఈ ఫ్రై చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి. అలాగే మనకి సాంబార్తో కానీ పప్పుచారులో కానీ సైడ్ డిష్ అయినా కూడా ఇది చాలా బాగుంటుంది. లేదా ఉత్తినే కూడా మనం ఈ ఫ్రైని సర్వ్ చేసుకుని తినచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.